ప్రభాస్ చాలా కాలం తర్వాత సలార్ అంటూ ఓ మాస్ ఎంటర్టైన్మెంట్తో వస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 22 రిలీజ్ కానుంది. ప్రభాస్ గత సినిమాలు సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ పాన్ ఇండియా స్థాయిలో విడుదలై అనుకున్న రేంజ్లో ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఫ్యాన్స్తో పాటు ప్రభాస్ కూడా ఓ మంచి కమర్షియల్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతకాలం తర్వాత మాస్ ఎలిమెంట్స్ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ హోంబైలే నిర్మాణం భారీగా తెరకెక్కుతున్న ఈ సలార్ మూవీ ఫ్యాన్స్ ఆకలి తీరుస్తుందని భావిస్తున్నారు. కేజీఎఫ్ సినిమాతో బాక్సాఫీస్ను ఊపు ఊపిన ప్రశాంత్ని దర్శకత్వంలో రావడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశం మండుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ను మైత్రి మూవీస్ భారీ ధరకు దక్కించుకుంది. అంతేకాదు మైత్రి మూవీస్ టీం ఇప్పటికే అన్ని ప్రముఖ నగరాలతో పాటు అన్ని ఏరియాలలో విడుదలై ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు టికెట్ల ధరలు పెంచడానికి ఇరు రాష్ట్రాల ప్రభుత్వ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారి భారీ బడ్జెట్ సినిమా రావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు నిర్మాతలు. మైత్రి మూవీస్ మాత్రం ₹100 పెంచాలని కోరింది. చూడాలి మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఈ నిర్ణయంతో సినీ పరిశ్రమపై రేవంత్ వైఖరి ఎలా ఉండబోతుందని తెలిసే అవకాశాలు ఉన్నాయని సినీ పెద్దలు చర్చించుకుంటున్నారు. ప్రభాస్ సొంత జిల్లా భీమవరంలో మాత్రం ఇప్పటికే టికెట్ ధర ₹3,000 నుండి ₹4,000 వరకు నడుస్తుందని ఫ్యాన్స్ ట్విట్టర్లో ప్రచారం చేస్తున్నారు. ఇన్ని భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న సలార్ బుక్ మై షోలో కూడా ఇంట్రెస్ట్లు ఇప్పటికే మిలియన్కి చేరువలో ఉన్నాయి. షారుఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమా కూడా ఒక రోజు తేడాతో రిలీజ్ కానుండడంతో బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ నెలకొంది. చూడాలి మరి ఈ రెండు సినిమాల్లో ఏది అదరగొడుతుందో. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ టు తెలుగు తెర ఎంటర్టైన్మెంట్ ఫర్ మోర్ తెలుగు న్యూస్ అప్డేట్స్. థ్యాంక్ యూ.